అమరత్వం ఆ ప్రకృతి ఉద్యమం అని ఎప్పుడు చెప్తుండ్రు. ఒకవేళ నేను కూడా బస్ ఖరాబ్ కాకుండా ఉంటే, ఆ సిటీ కాలేజ్ ఉద్యమంలో నేను కూడా ఆ ఊరిలో పాల్గొని ఉంటే, నేను కూడా మరణించి ఉంటే, ఇంత దుఃఖాన్ని ఇంత వేదనని చూసేటువంటి దౌర్భాగ్యం రాకపోతుంది అని చెప్పి కొన్ని వేల సభలను చెప్పిన సందర్భం ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. వారు ఒకటే అనేది, నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకున్న ఏకైక సంబంధం తెలంగాణ మట్టి బిడ్డగా, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డగా రుణం తీసుకునే సంబంధం అని చెప్పి గంటపని చెప్పుకోవడానికి. నా దేశ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేలుగా చిన్న కూడా ఉండేటప్పుడు 42 మంది శాసనసభ్యులు. 1969 ఉద్యమం. సరే, అది ద్రోహం చేసింది, ఇచ్చేసి మాట్లాడుకోవచ్చు. కానీ ఎంత తెరేసేసి ఉద్యమం, ఎంత త్యాగాలతో కూడుకున్న ఉద్యమం, తన తెగువను చాటినటువంటి తెలంగాణ ఉద్యమం 1969. 370 మంది తెలంగాణ బిడ్డల్ని కోల్పోయినటువంటి ఉద్యమం అది. ఈ దఫా ఉద్యమంలో అందరూ సాక్షి. మరి ఎప్పుడు అంటుండేది, 10 మంది ఉన్నా నేనున్నా, 10 లక్షల మంది సభలో ఉన్నా నేనున్నా. గది నా గొప్పతనం అని చెప్పాడు ఆయన. అది నా గొప్పతనం అని చెప్పాడు. దీపం ఆరిపోకుండా ఇళ్లలో కుంపటి ఎట్లయితే ఉంటుందో, మళ్ళా కుంపటి ఊరలో ఎట్లా మంట వస్తుందో, ఈ కుంపటి ఆరకుండా కాపాడినటువంటి వ్యక్తి నేనే చెప్పాను. అంటే 3 తరాల తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ సార్. నిజాలు ఇదొక ఆస్పెక్ట్. ఆయన గొప్ప పని చేసి దేశంలో ఉన్న మేధావులకి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వీఆర్ స్టిల్ సీకింగ్ జస్టిస్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ప్రకటించి దేశంలో అన్ని వైద్యాసులకి, అన్ని విషయాల వైద్యాసులకి, రాజకీయ నాయకులకు పంపించి ఒప్పించినటువంటి బుక్కు ఆ బుక్కే స్టిల్ సీకింగ్ జస్టిస్. ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని అవమానాలు అదంతా ఇప్పుడు చెప్తే ఉండదు. కానీ ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన తెలంగాణ కోరుకున్నది నేటితో తెలంగాణ కోసం కాదు, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, ఆకలి కేకల్లోని ఆత్మహత్యల్లోని ఒక సుసంపన్నమైన తెలంగాణ కావాలని కోరుకున్న జయశంకర్ సార్. ఇవాళ అహంకారపు తెలంగాణ ఎవరు కోరుకోలేదు. సో అదంతా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఏం చేయాలని చేస్తారు ఎవరి విషయం. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొత్తం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన నిధులు మనం ఖర్చు పెట్టుకుని మన పరిపాలన మనం చేసుకునేటువంటి అవకాశం రావచ్చు. కానీ ఇంకా ఎక్కడో కాడ తెలంగాణ ఉద్యోగులతో ముందుకు పోతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి జయశంకర్ గారు కళ్ళగన్నా నిజమైన మనిషిని గౌరవించే అందరూ తెల్లగా జీవించేటువంటి గొప్ప తెలంగాణ రావాల్సిన అక్కడనే చెప్పి ఆయన చెప్పాడు. వట్టి భౌగోళిక తెలంగాణ మాత్రమే కాస్తున్నా ఇవన్నిటితో కూడినటువంటి ఒక అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యత కూడా తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తి జయశంకర్ సార్. అందువల్ల మనం ఆయన జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన ఆశయాన్ని మరోసారి అవలోకనం చేసుకొని వాటిని ముందు తీసుకుపోవడంతో పాటు వ్యక్తి కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. రెండవది, ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయం. వారు ఎందుకో మన సుదీర్ఘంగా చెప్పింది మొత్తం డెఫినెట్ గా ఈ సమాజంలో ఎవరిని వాడే చెప్పుకుంటాడు చరిత్ర. గమ్మతం ఏంటంటే ఎవరిని వాడే చెప్పుకుంటే చరిత్ర బట్టకాల్సిన ఏదైనా చాలా తేలిక, కన్స్ట్రక్షన్ ఇస్ మోర్ డిఫికల్ట్, డిస్ట్రక్షన్ ఇస్ వెరీ సింపుల్. గుర్తుపెట్టుకో. నేను ఎందుకో కానీ పోకడము కన్స్ట్రక్షన్ కంటే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, డిస్ట్రక్టివ్ ఆలోచనలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి. బట్ ఫాస్ట్గా చూస్తున్నారు. దానికోసం మనం సంజాయిషి ఇచ్చుకుంటే మనం మాట్లాడలేదు. ఎవరి చరిత్ర, ఎవరి క్యారెక్టర్, ఎవరి కమిట్మెంట్ అవన్నీ ఉంటాయి. ఆచరణలో ఉంటే తప్ప అది ఎక్కడికైనా మాటలు చెప్పుకోవాల్సిన లేదు. నిజంగా నేను ఒకటే నేర్చుకున్నాను.
ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అంట నేను. పరిపాలనలో ఇది సాధ్యం కాదు అని ఏది ఉండకూడదు అంటాను నేను. అది ప్రజలైనప్పుడు, అది అవసరమైనప్పుడు, అది ధర్మమైనప్పుడు తప్పకుండా దానికి ఒక మార్గం ఉండాలి తప్ప దాన్ని పెంచేటువంటి అధికారం ఎవరికి ఉండదు అని. మంత్రులు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పిన, అరే మంత్రులుగా నేను ఉన్నదే ఒకవేళ అది ఏమైనా అడ్డంకిగా ఉంటే, ఇప్పటి పరిస్థితులు అనుగుణంగా లేకపోతే మార్చేయగలమే కదా మనం. చట్టాలు చేసే పనిలో ఉంటారు పాలకులు, ఇలా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టాలు చేసేదంతా ఉంటారు. ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏవి అడ్డంకులుగా ఉన్నాయో, ఏవి మనం నిర్ణయాలు తీసుకుంటే మనం పురోగమించగలమో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం, అలాంటి చట్టాలు చేయడం కోసం ఎమ్మెల్యే ఉంటుంది. కానీ దురుపయోగపడుతూ ఇలా ముక్కు కత్తిరిపోయేటువంటి ఫంక్షన్లకి, ఇలా చారి కట్టించపోయే ఫంక్షన్లకి, లేదా పెళ్లిలకు పోతేనే ఒక ఎంపీ, బోనాల పదవి పోతేనే ఒక ఎంపీ అనేటువంటి స్థాయికి దిగారొచ్చు. కానీ నిజంగా పాలకులుగా ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పని అది ఉంది. కానీ దానిలో విషయంలో కూడా ఇది ఎక్కువైపోయి తప్పకుండా ఎవడో ఒకనాడు అది రావాల్సిన అక్కడ మాత్రం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. మనం చెప్పింది ఇలా సాధ్యం కాదు అంటే సాధ్యం కాదని చెప్పినా వస్తాను. నేను సిస్టంలో ఉన్నాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి అయినాను. ఆర్థిక మంత్రి అయిన తర్వాత నాకు సివిల్ సప్లైస్ కూడా వచ్చింది. నేను పక్కన నాకు గుర్తొచ్చింది, నేను ఎక్కడి నుంచి చదువుకున్నా, నేను హాస్టల్లో చదువుకున్నా. నాకు హాస్టల్లో ఉన్నప్పుడు 165 గ్రాముల బియ్యంతో వండిన బియ్య పెట్టేటోళ్ళు 165 గ్రాములు. అది నాకు సరిపోకపోతే మళ్ళీ అడిగితే నెత్తి మీద కూడా కూర్చుంటోడు వాడు. నేనన్నా అరే నేను 165 గ్రాముల బియ్యం తిన్నా కదా, తిని ఇక్కడ దాకా వచ్చినా, నేను ఆర్థిక మంత్రి కదా, మీకు ఒక పరిష్కారం కావాలని చెప్పి నేను మొదలుపెట్టాను. అందులో ఆ బియ్య ఎట్లుండేదో నాకు తెలుసు. చాలా మంది హాస్పిటల్స్ ఉండొచ్చు, ఉడకని బువ్వ, ముక్కిపోయిన బువ్వ, తెల్ల పురుగులు రాళ్ళు ఊరేసుకుంటూ మిట్టిన బువ్వ, నీళ్ళ చారు పోతే అట్టింటే నా పురుగులను నిండిపోయి నా కళ్ళల్లో రక్త జీరాలు లేకుండా ఇట్లా అనమిక్గా ఉండేవో నేను అనుభవించలేను. కాబట్టి నేను ఇది పోవాలనుకున్నాను. నేను తెలిసిన నా అధికారులు ఫస్ట్ మీటింగ్ తెలిసిన అధికారులు ఇక్కడైతే సార్ అక్కడైతే పెట్టి, అరే నువ్వే నటిస్తే చేసి నన్ను ఎందుకున్నారు ఆర్థిక మంత్రి అని నేను ఆ ఆఫీసు నేను కూడా పడకరాపో పద్ధతి పడకరాపో అంటే దాన్ని ప్రపోజ్ పడకరాపో అని చెప్తే ఆ ఆఫీసరు వచ్చి సగ్గింత పైసా అవుతుంది సార్ అన్నాడు. నీకేం సంబంధం పైసా గురించి అని నేను అడుగుతాను. ఏ సార్ 650 రూపీస్ అవుతున్నాయి, ఎవరు చెప్పింది లెక్క నేను చేసాను సార్ అంటే నేను చక్కగా తీసుకున్నా. ఎందుకైతుందా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగాను. నువ్వు దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం పెడతాను, దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం పెడతాను. దొడ్డు బియ్యం ఖరీదు ఎంత, సన్న బియ్యం ఖరీదు ఎంత అంటే సార్ 4 రూపాయలు తేడా సార్ అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇంటూ 4 రూపీస్ హౌ మచ్ అమౌంట్ అని 80 కోట్లతో మొత్తం తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ హాస్టల్లో బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తాను మాట,